హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే మళ్లీ దాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. హోర్ముజ్ జలసంధికి సంబంధించి అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇరాన్ చేస్తున్న ప్రకటనలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలపై ఐఆర్జీసీకి చెందిన గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ 2 నౌకలు భారతీయ జెండాలతో ప్రయాణిస్తున్నట్టు వెల్లడి కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత జెండాలతో హోర్ముజ్ జలసంధిని దాటుతున్న 2 నౌకలపై ఐఆర్జీసీ గన్ బోట్లు జరిపిన కాల్పుల్లో ట్యాంకర్లకు గాని, ఆ నౌకల్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. కాల్పుల ప్రభావం తెలియాల్సి ఉందని పేర్కొంది. ఇక తాజాగా హోర్ముజ్ జలసంధిలో భారత జెండాలతో కూడిన నౌకలపై ఇరాన్ ఐఆర్జీసీ చేసిన దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే భారత్లో ఉన్న ఇరాన్ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఇటీవల అమెరికాతో ఇరాన్ జరిపిన చర్చల సందర్భంగా హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ పోర్టుల చుట్టూ అమెరికా తన సైన్యంతో దిగ్బంధనం చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే హోర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చమురు రవాణాపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల అగ్నిమాపక ప్రమాదానికి గురైన ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మరమ్మతుల అనంతరం ఇతర విమానవాహక నౌకలతో పాటు విధుల్లో చేరినట్లు పేర్కొన్నాయి. నెల రోజుల పాటు తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ నౌక సూయజ్ కాలువను దాటి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ సైతం పశ్చిమాసియా వైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అది దక్షిణాఫ్రికా తీరంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అగ్రరాజ్యం మళ్లీ పశ్చిమాసియాలో నౌకాదళాన్ని మోహరిస్తుండటంతో ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రపంచ దేశాలు కలత చెందుతున్నాయి.